మనం ఈ క్యాన్ అనేది లాంగ్ ఫ్రాక్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. ముందుగా దీన్ని 2 భాగాలుగా సగానికి మడత పెట్టి ఇక్కడ ఈ సెంటర్ కట్ చేసేస్తున్నానండి. సెంటర్ కట్ చేసేసి అంటే ఇంత పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న పొడవు ఎంత ఉందో చూద్దాము. దీని పొడవు 19 ఇంచెస్ ఉందండి. 19 ఇంచెస్ వరకు ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి లాంగ్ ఫ్రాక్ లైనింగ్కి ఇది ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ముందుగా మనం క్యాన్ ఎంత అయితే కట్ చేసుకున్నామో దాన్ని చివరి వైపు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ముందు కుచ్చు పెట్టేసుకోండి దీనికి. పూర్తయిపోయిందండి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్కి దీన్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ లాంగ్ ఫ్రాక్కి ఆ క్యాన్ వేయాలండి. అది మనం 19 ఇంచెస్ తీసుకున్నాం. 19 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కాబట్టి ఇది 20 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. 1 అంగుళం తక్కువగా మార్క్ చేయండి. ఈ విధంగా మొత్తం రౌండ్ 20 ఇంచెస్కి మార్క్ చేయండి. అంటే మనం క్యాన్ 19 ఇంచెస్ తీసుకున్నాము. నేను ఇంకా బాడీకి అటాచ్ చేయలేదండి. ఇది అటాచ్ చేయకముందు తేలిగ్గా ఉంటుందని చెప్పి ముందు ఇది పెట్టేస్తున్నాను. మీకు వీడియో లెంగ్తీ అయిపోతుంది కాబట్టి ఈ ఫ్రాక్ని నేను 3 పార్ట్లుగా వీడియో పెడుతున్నాను. ఇంతేనండి. ఇలా ఫ్రాక్ మొత్తం కూడా మనం మార్క్ చేసేద్దాము. ఇలా మార్క్ చేసేసి తర్వాత ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను. క్లాత్కి మనం ఇలా మార్క్ చేసుకున్నామండి. ఇది ఎంత పొడవు పెట్టాలనుకున్నామో అంత మార్క్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గీత మనకి కనిపించేలాగా ఇట్లా పెట్టుకొని దీనికి అటాచ్ చేసేయాలి. ఇక్కడ నుంచి ఇట్లా పెట్టి అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యాన్ వేయటం అయిపోయిందండి. ఇది చాలా ఈజీ. కొంచెం ప్లాన్డ్గా వేస్తే చక్కగా నీట్గా వస్తుంది. ఇది వేయటం వల్ల మనకి బాగా ఫ్రిల్ ఎక్కువగా ఉండి విడబడినట్లుగా కనపడుతుంది కింద లెహంగా. చూడండి, క్యాన్ వేయటం వలన క్రింద చాలా వెడల్పుగా కనిపిస్తుంది. దీనిపైన బెనారస్ క్లాత్ అటాచ్ చేసి బాడీకి ఇంకా అటాచ్ చేయాల్సిందండి. నెక్ డిజైనింగ్ అండ్ స్టిచ్చింగ్ అనే వీడియోలో బాడీ ఎలా కుట్టాలో పెట్టాను. తర్వాత లేస్ కుట్టడం, ఇప్పుడు క్యాన్ కుట్టడం పెట్టాను. నెక్స్ట్ బెనారస్ క్లాత్ ఎలా అటాచ్ చేయాలో దీనిపైన వీడియో పెడతాను. ఆ తర్వాత ఈ ఫ్రాక్కి సంబంధించి నెక్ ఎంబ్రాయిడరీ కూడా పెట్టాలండి. ఆ వీడియో కూడా వస్తుంది చూడండి. ఈ లాంగ్ ఫ్రాక్వి ఇంకా 2 వీడియోస్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.